బోర్డు ఇది ప్రైవేట్ ఆస్తి అని బోర్డు పెడతాడు. సస్తే కాలేజీ స్థలాన్ని కూడా కబ్జా చేసుకున్న మనిషి ఆయన ఏ మనిషి? సార్ ఎస్సీ ఫెలో ట్రైబల్ ఫెలో అయింది సార్ అవార్డ్స్. మండల యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం ఎవరైనా వచ్చి మా ఊరికి మాకు న్యాయం చేయాలని మేము కోరుతాం. డీసీ సంబంధించిన శ్మశాన వాటికను కూడా ఆక్యుపై చేసి ప్రైవేట్ అని బోర్డు పెట్టిండు. అక్కడ పక్కన శ్మశాన వాటిక ఉంది. ఆయన ఏం పెట్టిండు అన్నాడు, 2 ట్రిప్పుల మట్టి పోస్తుంది. నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు పోస్తుంటే మట్టి ఎందుకు పోస్తున్నావు అని అడిగితే ఆయన మీద కంప్లీట్ చేస్తా అని సంగతి చూస్తా. అది జమాన్లా మా అయ్యలు గుట్టక ముందు నుంచి కాలువ ఉంది, నందనం పోయే కాలువ. అది కాలువ అవతలనే ఆయన భూమికి అసలు బాటలేదండి. ఆయన భూమికి 1% బాటలేదు. కావాలని బోర్డు ఇది ప్రైవేట్ ఆస్తి అని బోర్డు పెడతాడు. సస్తే కాలేజీ స్థలాన్ని కూడా కబ్జా చేసుకున్న మనిషి ఆయన ఏ మనిషి? ఆయనకు లేదు. ప్రభుత్వ భూమి అది. అది 20 అద్దె ఎకరం పైన ఉంటుంది. ఒక 20 మందికి లబ్ధి చేకూరుతుంది. ఆ 20 మందికి ఇల్లు లేనోళ్ళు, చాలా మంది పేదవారు. మనిషి 100 గజాల స్థలం మా గ్రామ పంచాయతీ పాలక వర్గం నుంచి ఇస్తాం. ఏదేమైనా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటాం, మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు కూడా మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాకు ఈ చిన్న చిన్న విషయాలలో మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆ ప్రభుత్వ భూమి ఏమైతుందో 25 గుంటల భూమి 30 గుంటల భూమి వస్తే దరిదాపుగా ఆ కాలువ మొత్తం గుడిపేసిండు. కాలువ మీద సర్వే చేయాల్సిందే. మండల యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం ఎవరైనా వచ్చి మా ఊరికి మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక రెడ్డిసి సంబంధించిన శ్మశాన వాటికను కూడా ఆక్యుపై చేసి ప్రైవేట్ అని బోర్డు పెట్టిండు. అది కూడా సర్వే చేపించి గ్రామ పంచాయతీకి ఇస్తే ఇక్కడ ల్యాండ్ లేని వారికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్న రెడ్డిస్ కానీ అది కెమిటోరియం కింద ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. దీన్ని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి అధికారులను మేము కోరుతున్నాం. ఓకే, రైట్. సో ఒకసారి శ్రీనివాస్ గారిని ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ నా పేరు చిరంజీవి అండి, నేను సిఆర్టీవీ జర్నలిస్ట్ని. సార్ ప్రస్తుతం నేను అనాజపురం గ్రామంలో ఉన్నా, అంటే లైవ్ లో మాట్లాడుతున్నా. సార్ ఏ ఎలిగేషన్ వచ్చింది ఏంటంటే ఇక్కడ రెడ్డి శ్మశాన వాటిక ఉంది కదా, శ్మశాన వాటిక అది మా పన్నాలలో శ్మశాన వాటిక. అది మా అక్కడ భూమి ఉంది, మాది 6 ఎకరాల తరి భూమి ఉంది. అది మా ఫాదర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు కొన్నాడు మా ఫాదర్. పబ్లిక్ ఏమంటారు అంటే మీ ల్యాండ్ కి వెళ్ళడానికి బాట ఉందా మీకు? బాట లేదండి, అదే బాట. అదే శ్మశాన వాటిక. శ్మశాన వాటిక నేనేం మా పన్నాలలో శ్మశాన వాటిక అక్కడ కాల్ చేస్తారు. దాన్ని నేనేం కబ్జా పెట్టలేదు, అది అట్లనే ఉన్నది. మా పన్నాలు ఇల్లు చేయడానికి పెద్ద మనిషి ఉన్నాడు మా పైల అయినా. అది యాక్చువల్లీ అందరు రిక్వెస్ట్ చేశారు. కేసీఆర్ ఎప్పుడైతే కామన్ శ్మశాన వాటిక చేసినప్పుడు మీరు అందరు కూడా అక్కడ చేసుకుంటే బాగుంటది అంటే మా పన్నాల రెడ్డి గారు మా లీడరు ఆయన ఏం చెప్పారు అంటే లేదు మాది మాకే ఉంటదని వేరే రెడ్డి బొయ్యిపల్లెలు స్కూల్ కూడా. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీకు బాట శ్మశాన వాటిక నుంచే ఉందా, వేరే దగ్గర నుంచే ఉందా బాట మీకు? మాది ఇప్పుడు 1976 వచ్చింది. అందులో నుంచే పోతురా? అక్కడ ఏమన్నా ప్రైవేట్ బోర్డు ఏమన్నా అట్లా పెట్టిరా సార్ మీరేమన్నా? ప్రైవేట్ బోర్డు అంటే ఇప్పుడు ఆడ ఏమైతుందంటే ఊరి మీద బావి మీద అందరు వచ్చి తాగి బట్టలు వలగొడుతుంటే జస్ట్ ఇంకోటి ఎండాకాలం వచ్చే వారికి ఏమైతుందంటే అందరు వచ్చి ఆడ ఈ పిల్లలు వచ్చి బావి ఈత కొడుతున్నారు. అయితే ఎవరికి దిగనికి ఎక్కడికి సరిగా లేదు. మీరు వెళ్ళి చూడండి అన్న బావి ఆరుగురు పరిస్థితి ఉంది. దాన్ని బాగా చేయించాలంటే చాలా పైసలు కావాలి. అన్ని పైసలు నాకు లేవు. ఒక మీదోడు ఇప్పుడు ట్రైబల్ ఫెలో వాడు షెడ్యూల్ ట్రైబ్ వ్యవసాయం చేస్తున్నాడు. ఎస్సీ ఫెలో వెంకటేశ్వర వ్యవసాయం చేస్తున్నాడు. సార్ ఎస్సీ ఫెలో ట్రైబల్ ఫెలో అయింది సార్ అవార్డ్స్. నేను ఏమంటున్నా అంటే వాట్ ఎవర్ మేబీ నేను ఏమంటున్నా ఇప్పుడు ఒక 2 పాయింట్స్ మీరు ఫైండ్ చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఆల్రెడీ ఒక 12 గుంటల ల్యాండ్ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉందన్నారు ఒకటి. రెండవది సార్ ఇప్పుడు బాధితుడు నా పక్కనే ఉన్నాడు. నేను ఏమంటున్నా అంటే 12 గుంటల ప్రాపర్టీ మీ మీద మీ పేరు రిజిస్టర్ అయి ఉన్నప్పుడు భూభారతిలో వాళ్ళ పేరు ఎట్లా చూపిస్తుంది? అది వెళ్ళి తహసీల్దార్ అడిగేది ఎందుకు వస్తుందో మీరు నన్ను అడగండి. నాకు వెళ్ళి గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఉన్నది. నా పేరు రిజిస్ట్రేషన్ అయింది. నాకు అన్ని 1962 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. సరేనా సార్? దాన్ని వదిలేండి. నేను ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాను. కేసు రీచ్ అయింది. అట్లా మేము కలుస్తాం ఖచ్చితంగా మీకు. కానీ సరే సార్ కొద్దిగా మీరు ఎస్సీ ఫెయిల్ లో ఎస్టీ ఫెయిల్ వర్డ్స్ అయితే వాడకండి సార్.
ఏంటండి ట్రైబల్ ఫెలో ఎస్సీ ఫెలో ఏమో వాడారు కదా అవార్డు కొద్దిగా ఫెలో ఏంటి ఇప్పుడు ఇంతకు ముందు ఎస్సీ ఫెలో ట్రైబల్ ఫెలో అనే పదాలు వాడారు కదా. మా బాయ్ చేసేది ఒక ట్రైబల్ మనిషి, ఎస్సీ వెంకటేష్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు ఇద్దరు బతుకుతున్నారు, బతుకుందా చెప్పండి, ఊరల్లో అడగండి. రైట్ సార్, రైట్, ఖచ్చితంగా కలుస్తాను. ఒకసారి శ్మశాన వాటికి విజిట్ చేస్తాము. ఓకే, రైట్. ఇది గవర్నమెంట్ కాదు, ఓకే, ఇదంతా గవర్నమెంట్ ల్యాండే. అవతల దాకా ఉంటుంది, ఇంకేమన్నా అనకుండా ఉండొచ్చు, పులుసగానే తెలుస్తుంది. నారాయణ రెడ్డి ఎక్స్ సర్పంచ్ భూమి ఇది. ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టిండు, తెట్టెలు పెట్టిండు. ఆడ మాకు అంత జాగుండే, ఏది మాది ఎంత మామూలుగా శ్మశాన వాటిగా అయితే ఇంత పెద్ద బంధు ఉండే. డెవలప్ చేసేటప్పుడు రాళ్ళని తెచ్చి నిన్న నింపి మట్టి పోసి లెవెల్ చేసినాక ఆడ కాల్చినాక వచ్చి నీడ కూర్చున్నది. ఈ లంబడి అంజయ్ అని ఇదివరకు పాలు చేసేది, ఇప్పుడు చాలా ముందుకు రా చేస్తుంటే ఏమైందంటే ఈ దినాలు అయితే కొడుతారు కదా, వచ్చి కొడుతుంటే మా పటేలు వద్దన్నాడు, ఈయన ఎంటకలు పడతాయి అన్నాడు. ఇప్పుడు అవలగాను నెత్తి కొడితే ఎంటకలు పడిపోతే ముచ్చాలు అవుతాయా? ఎవరో చెప్పింది గవర్నమెంట్ భూమి ఇంతవరకు నాకు తెరువు రాలు. ఇది నూకుదాం, ఇదంతా తీసేద్దాం అనుకున్నాం. అని ఏమైందంటే ఇక ఎవరు ముందుకు వస్తారు, అందరం హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఇది అయిపోయింది. మొన్న అందరం కలిసి చేద్దామన్నాం. వాళ్ళ గ్రూప్ లో పెడితే ఏమంటాడు, బోర్డు తీసేయి, అదంతా మీరు తీసేసుకోవడానికి. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇదంతా శ్మశాన వాటిక లాంటిది, ఇది మొత్తం అది గవర్నమెంట్ భూమి ఇది. ఈడ అన్నిటికీ పెడతారండి బోర్డు. అగో ఆడ ఇంకొకటి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒక ఆయన అడ్వకేట్ హైకోర్టు, ఒక ఆయన డాక్టర్. ఇది ఈయన కొనుక్కున్న భూమిలో వాళ్ళ నాయన కోరి పెట్టింది అక్కడ. వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ అమ్మని తెచ్చి పెడదామని మేము చూస్తే, నేను కొనుక్కున్న భూములు నేను పెట్టని అని చెప్పిండు. పెట్టకపోతే ఆయన వకీల్ సాబ్ అక్కడ భూమి మూల మీద ఆ భూమిలో గోరి పెట్టుకుండు. ఆడబోర్డు పెట్టిండు, నాదని ఆడబోర్డు పెట్టిండు. సో ఈ బోర్డు ఆయన పెట్టుకుండు, ఇక్కడ ఈ బోర్డు ఆయన పెట్టిండు, ఈడ పెట్టిండు, ఆడ పెట్టిండు, రోడ్డు మీద పెట్టిండు, వాడు ఇంటికి పెట్టు, ఇంటి అన్ని బోర్డులే. 15 గుంటలు ఎన్నికలు చేసుకున్నాడు. మా వాళ్ళ పేరు మీద కొంత వచ్చి నా పేరు మీద వచ్చింది. సురేష్ వచ్చి నాకు మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి పోయి చేసి నాకు వచ్చి నేను వాళ్ళ వాళ్ళకి చేసేసా. ఏంటంటే మా కూడా వచ్చింది వాళ్ళ భాగం, నా పేరు వచ్చింది పెద్దగా అందరూ ముగ్గురు. నా పేరు వస్తే నేను వాళ్ళ భాగం మాకెళ్ళి వాళ్ళ భాగం అలా చేసి. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా శ్మశాన వాటికి ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీనా? ఇది పబ్లిక్, గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. ఈరోజు నా పేరు మైలారా వెంకటేష్, నేను మాజీ ఉప సర్పంచ్. ఈ భూమి పురంబొక్కు భూమి, గవర్నమెంట్ భూమి. ఇది 2023 జూలై 9 తారీఖు పన్నాల ప్రభాకర్ శ్రీనివాస్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ గారు దీన్ని కబ్జా చేసి ట్రాక్టర్లతో జేసీబీలతో మట్టి పోస్తున్నప్పుడే దీన్ని నేను అడ్డగించి మన ఎంఆర్ఓ అంజిరెడ్డి సార్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ అంజిరెడ్డి సారు వచ్చి ఫీల్డ్ మీద విజిట్ చేసి దీని ఒక సర్వే పెడతా అని చెప్పిండు. ఇది రెడ్డికి సంబంధించిన ఆ యాప్ చెట్టు కాడ నుంచి అక్కడ మూలకు ఒక 4 గుంటల భూమి శ్మశాన వాటికి ఉంటుంది. మిగతా అంతా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ఇది. ఈ భూమి హైకోర్టు అడ్వకేట్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి గారికి 3 ఎకరాలు 6 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమికి అసలు బాట లేదు. ఇది గవర్నమెంట్ సంబంధించింది. అనాజిపురం నుండి చిన్నేటి కాలువ నుండి అనాజిపురం నుండి నందనం పోయే కాలువ. ఈ కాలువ మొత్తం కాలువ ఉన్నది. ఆయన బాయి ఈ కాలువ అవుతుంది. ఈ భూమికి భూమికి సంబంధించిన బాట లేదు అసలు ఈ భూమికి. కాబట్టి ఈ భూమికి ఈ గవర్నమెంట్ భూమి అనాజిపురం ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాళ్ళ తల్లిదండ్రి
గోరి కట్టుకొని ఏం చేసిండు, మళ్ళీ దాన్ని సాఫ్ చేసి మళ్ళీ బాటకు గేట్ పెడదామని చూస్తుండు. ఆయన బాట లేదు, బాట ఎక్కడి నుంచి ఉందో ఆయన చూసుకోవాలి. అంతేగాని గ్రామానికి సంబంధించిన పొరంబోకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ నిరుపేద కుటుంబాలకు మేము ఇద్దామని మా గ్రామ సభ తీర్మానం ఉంది, గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం ఉంది. ఒక 10 మందికి నిరుపేద వాళ్లకు 100 గదాల స్థలము ఇక్కడ రోడ్ వెంబడి ఇల్లు కట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఇల్లు వస్తే మన రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్న ఫేజ్లో 35 ఇల్లు ఇచ్చిండు. ఇప్పుడు ఒక 20 ఇల్లు ఇస్తా అని చెప్పిండు. నిరుపేద వారికి ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక్కొక్క కొంచెం 100 గదాల స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిద్దామని చూస్తున్నాం ఎమ్మెల్యే గారి సహకారంతో. ఈ ప్రభుత్వ భూమిని అధికారులు వెంటనే ఏదేమైనా కానీ ఈ భూమిని పాయింట్ అవుట్ చేసి కడిలు నాటి మా సర్పంచ్ గారికి, మా పాలకవర్గానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసి నిరుపేద వారికి అలాట్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పన్నాల శ్రీనివాసరెడ్డి కబ్జా పెట్టిన ఈ భూమిని మేము పరిశీలనకు వచ్చినాము. ముఖ్యంగా ఏంటంటే గతంలో మేము 2019లో సర్పంచ్ అయిన కొత్తలనే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన సర్వే చేస్తాను ఇప్పటికే చేయించలేదు. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇది నా సొంత భూమి అన్నట్టుగా బోర్డు పెట్టడం జరిగింది. ఎంతసేపు ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే చట్టరీతి తప్పు. అయినా మళ్ళీ ఆయన అడ్వకేట్ కాబట్టి నన్ను ఎవరేం చేయలేరు అనే పద్ధతిలో ఆయన విషపూరితంగా వ్యవహరిస్తుండ్రు. ఈ ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా ప్రభుత్వం కానీ గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడనే 100 గదాలు ఇచ్చిన వాళ్ళకు ఇదే లాభం చేయించడం మిగతా. నా పేరు సురేష్, రాయపురం సురేష్. నా పేరు రాయపురం సురేష్, ప్రస్తుత గ్రామ సర్పంచ్ని. అయితే పన్నాల శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి శ్మశాన వాటికని ఆక్రమించి ఇక్కడ ప్రైవేటు ప్రాపర్టీ అని చెప్పేసి బోర్డు పెట్టడం జరిగింది. ఈ యొక్క బోర్డు దీని ఒక ల్యాండ్ని సర్వే చేయించేసి గ్రామ పంచాయతీకి కానీ అలకాటు చేస్తే భూమి లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది. అలాగే రెడ్డి శ్మశాన వాటిక కూడా వారికి టెంపరీగా కట్టియడానికి వీలుంటుంది. అలాంటి సర్వే చేసి గ్రామానికి ల్యాండ్ ఆఫ్ అయ్యేగా సంబంధిత అధికారులను కోరడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఇక్కడ పబ్లిక్ అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అక్కడ శివ అనే వ్యక్తి యొక్క వాళ్ళ తాతగారి ప్రాపర్టీని కూడా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు వాళ్ళే కబ్జా చేసుకుని చెప్పేసి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇదంతా కూడా ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది. సో శ్మశాన వాటిక పక్కన 10 ఎకరంన్నర భూమి ఉంటుంది, గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది. సో నేను అడ్వకేట్ని, నాకు అన్ని తెలుసు అనే ఒక విషయంతో వీళ్ళందరినీ బెదిరిస్తూ కూడా ఈ భూమిని కబ్జా చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. సో చిన్నటి ఒక కాలువ ఇది, కాలువ నుంచి కూడా మనం చూస్తే బార్డర్లో చూస్తామని ఆ బార్డర్లో ఉన్న కడీలు కూడా తను పీకేయడం జరిగిందని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. సో ఈ ల్యాండ్ దాటితే కనుక తన సొంత భూమికి ల్యాండ్కి వెళ్ళడానికి బార్డర్ లేకపోవడంతో ఈ ల్యాండ్ మొత్తం 1 ఎకరంన్నర భూమిని కబ్జా చేసుకుని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అక్కడ చూసినా మనం ప్రైవేట్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ప్రైవేట్ పీపుల్ అని చెప్పేసి బోర్డు కూడా వేసుకునే ఆయన. సో తెలివిగా గ్రామస్తులను మోసం చేసి గ్రామస్తుల మీద పెత్తనం చలాయిస్తూ బెదిరిస్తూ ఈ భూమిని కబ్జా చేసుకున్నాడని చెప్పేసి గ్రామస్తులు అందరూ కూడా ఏకతాటిపైకి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. CRTV, సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి.